జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి 1990 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం స్పిరిచువల్ మూమెంట్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అవతరించిన జిల్లా కర్నూలు జిల్లా. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ని ఒక్కొక్క పత్రిజిగా తయారు చేసినటువంటి ఆ యొక్క పిరమిడ్, మూలమైన పిరమిడ్ అంటే ఎన్నో లక్షల పిరమిడ్లు, వేల పిరమిడ్లు మనకి భూమి మీదకి వచ్చాయి. దానికి మదర్ పిరమిడ్ కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఇప్పుడు పత్రిజీ గారికి కావాల్సింది పిరమిడ్స్ కాదు, శక్తి క్షేత్రాలు. ప్రజెంట్ ఎన్నో శక్తి క్షేత్రాలు వచ్చాయి. మొట్టమొదటిగా బెంగళూరులో వచ్చింది, తర్వాత కర్తాల్లో వచ్చింది. అంతకన్నా పెద్దది ఈరోజు వశిష్ఠ గౌతమి పిరమిడ్ 220/222. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్. మరి ఇలాంటి పిరమిడ్లు, ఇలాంటి శక్తి క్షేత్రాలు ఇంకా ఎన్నో రావాలి. మరి ఈరోజు ఈ యొక్క యజ్ఞాలు నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి. పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్స్ ని, ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్స్ ని ఒక్కొక్క పత్రిజీ లాగా తయారు చేశారు. అద్భుతంగా ఈరోజు ఆధ్యాత్మిక సింహం అంటే ఈ యొక్క 20వ శతాబ్దంలో ఆధ్యాత్మిక సింహం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సనాతన ధర్మాన్ని సనూతనంగా మనకి ఆధ్యాత్మికతను అందించిన మహాసింహం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధైర్యంగా సత్యాన్ని చెప్పడానికి జ్ఞానాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరూ, ఈరోజు ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళంతా కూడా అహింసా తత్వాన్ని బోధించడానికి భయపడ్డారు. ఈరోజు శాకాహారాలు జరగడానికి కానీ, మాంసం మానడానికి కానీ సొసైటీలోకి వచ్చి గట్టిగా చెప్పిన ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ సొసైటీ. ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద పిరమిడ్లే కాదు, చిన్న చిన్న పిరమిడ్. నేను జీవితం తీసుకొని 2 రాష్ట్రాలు తిరిగినాను. తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా పిరమిడ్లు కట్టి పక్కన భోజనాలు పెడుతున్నారు. మన అహంకారం ఉంటుంది, ఎంతో పెద్ద కట్టించాం పిరమిడ్స్ అని. అవన్నీ కాదు, వాళ్ళని చూస్తే ఏమీ లేనివాడు అద్భుతంగా పిరమిడ్ కట్టిస్తున్నాడు. వాళ్ళని చూస్తే మన అహంకారం పోతుంది. పత్రికలు అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి చూసిరామని చెప్తారు. సో ఈ రోజు మనమంతా కూడా ప్రతి ఒక్కరిని చూడాలి. ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక విశిష్టత ఉంటుంది. సో ఎంతో మంది జ్ఞాన యోగులు, కర్మ యోగులు, ధ్యాన యోగులు ఉన్న ఏకైక సంస్థ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాత్రమే. ప్రపంచానికి ఈరోజు ఎంతో కూడా హింస తాండవం ఆడుతుంది. చూస్తున్నారు, యుద్ధాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ యొక్క అవనికి ధ్యానము ద్వారా, శాకాహారం ద్వారా శాంతిని అందిస్తున్నామంటే ఈ యొక్క ప్రోత్సాహాన్ని, ఈ యొక్క ఉత్సాహాన్ని కలిగించిన వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఎప్పుడు రుణపడి ఉండాలి, మనం ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలి. జీవితము చాలించే వరకు, ముక్కులో శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్కరికి సేవని అందిస్తూనే ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరిలో నింపినటువంటి వ్యక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మనకి ముందున్న లక్ష్యం ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో, అద్భుతమైన పిరమిడ్. మరి ఈ యొక్క పిరమిడ్ కింగ్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, తర్వాత క్వీన్ ఛాంబర్, ఇంకా పైన అద్భుతంగా మరి ఇన్ని ఛాంబర్స్ లోపల ఉన్నాయి. మరి ఈ యొక్క పిరమిడ్ పూర్తి అయితే చెప్పారు పత్రిజీ గారు, ఇక్కడికి రావాలి అంటే మినిమం 6 నెలల ముందు బుక్ చేసుకోవాలని చెప్పారు. కాబట్టి ముందుగానే ధ్యానం చేసుకోండి. సో మరి అద్భుతమైన అవకాశం. మరి కర్నూలు జిల్లా మరి ఎప్పుడున్నా కూడా ఎన్నో యజ్ఞాలు చేసుకుంటూ, మరి యజ్ఞాలకి అద్భుతంగా సహకారం అందిస్తూ ఎన్నో యజ్ఞాలు జిల్లాలో జరిగాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మరి ఎన్నో యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి యజ్ఞాలు జరుగుతున్న జిల్లాలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులకు మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.